ప్రపంచంలోనికి వచ్చిన వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది. కానీ మనం బ్రతుకుతూ ఒక దుర్యోధనుడిలాగా పాండవులతో జూదమాడి, అధర్మ జూదమాడి, ఆ జూదంలో తెలియని ఆమె ఎక్కడో అంతఃపురంలో కూర్చున్నామని ఈడ్చుకొని రండిరా అనడము, అట్లాంటి పనులు చేస్తే వాళ్ళు క్షమించలేని మనుషులు అని అర్థం. క్షమించడానికి అర్హులు కాదు వాళ్ళు. ఎవడి పని వాడిదే, ఎవడిష్టం వాడిదే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా బ్రతుకుతుంటారు. కానీ ఒకడు జూదం ఇష్టము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది బతికేటప్పుడు. అంటే వ్యసన పరులు అనే కాదు, ఒకరికి కుక్కలు పెంచడం ఇష్టం ఉంటుంది, ఒకరికి పిల్లులు పెంచడం ఇష్టం ఉంటుంది, ఒకరికి పక్షులన్నీ పెంచడం ఇష్టం ఉంటుంది, ఒకరికి ఎకరాలలో మొత్తం జంతువులను తెచ్చి పెంచుకుంటారు, ఒకరు రోజు బియ్యం తింటారు, ఒకరు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అయితే దానివల్ల ఎదుటి వాళ్ళకి ఏదన్నా అయితేనే అది ఇబ్బంది. ఎదుటి వాళ్ళకు కించపరిచేటట్టుగా ఏమన్నా చేసి వాళ్ళకి ఏమన్నా నష్టం చేస్తేనే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ పే ఫర్ ఇట్. అంటే 5 ఊర్లన్నా అయ్యమని అడిగారు కదా శ్రీకృష్ణుల వారు. వాళ్ళు ఎలా బతుకుతారు? అన్ని సంవత్సరాలు అడవికి పంపించావు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, ఇప్పుడు వాళ్ళు బతకడానికి వాళ్ళకు రాజ్యం ఇవ్వు అంటే ఇవ్వలేదు కదా. అది తప్పు అన్నమాట. అలా ఏం తప్పు లేకున్నా కూడా వెళ్ళిండ్రు బయటికి. పాండవులు వెళ్ళి అరణ్యవాసం అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, కీచకుడితోటి, సైంధవంతో, వాడు జయద్రథుడితోటి ఎవరెవరో ఎన్నెన్నో మాటలు ద్రౌపదిని అన్నా కూడా అవన్నీ భరించి మళ్ళీ పాండవులెంబడి ఉండి వాళ్ళ తల్లిగారింటికి తీసుకుపోయి, అన్నా శ్రీకృష్ణ, నాకు ఇంత కించపరిచిన వాళ్ళని నువ్వు క్షమిస్తావా అన్నా? వాళ్ళు రాజ్యం ఇంద్రప్రస్థానం ఇస్తే మాత్రం నేను నా కురులను ముడి వేయలేదు. వాడు నన్ను గొరగొర ఈడ్చుకొని వచ్చిండు, రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి నాకు చీర లేకుండా చేసిండు ఆ దుశ్శాసనుడు. దుర్యోధనుడేమో తొడ చూపించి తొడ మీద కూర్చోని అన్నాడు. కర్ణుడేమో నువ్వు వేశ్యవి, 5 భర్తలు ఉన్నారు కదా, 6వ భర్తగా దుర్యోధనుడు పొందు ఒక వేశ్యవి అన్నాడు. ఇవన్నీ నేను మర్చిపోయి మళ్ళీ వాళ్ళు ఇంద్రప్రస్థానం ఇచ్చేసి మా ఊరు మాకు ఇచ్చేస్తే మేము కాపురం చేసుకుంటూ ఎలా ఉండాలన్నా? నాకు మనసులో చాలా బాధ ఉంది, యుద్ధం జరగాలి అని అంటే శ్రీకృష్ణుడు అంటాడు ధృతరాష్ట్రుడితో, యుద్ధం జరగాలని ఇక్కడ వాళ్ళకుంది, అక్కడ వాళ్ళకుంది మనసులలో కాంక్ష అంటాడు. పగబడతాడు దుర్యోధనుడు అయితే పాంచాలి మీద. అయ్యో, నా అన్నయ్య భార్యనే కదా, ధర్మరాజు భార్య కదా, ఒకరోజు నాకన్నా ముందు పుట్టాడు కదా, నాకు వదినవుతుంది, లేదా పోని సమానంగా అనుకుందాం మరదలవుతుంది. మరదలైనా వదినైనా కూడా ప్రేమతో పలకరించడము, నచ్చకపోతే దూరంగా ఉండు. ఆమె ఏదో మయసభల నవ్వుతే నన్ను చూసే నవ్వింది, కించపరిచింది నన్ను అని అనుకుంటాడు. అనుకొని ఆమెను ఎట్లనన్నా పరాభవం చెయ్యాలి అనుకుంటాడు దుర్యోధనుడు. అందుకే ఆడవాళ్ళను ఎక్కడంటే అక్కడ నవ్వకూడదని ఆ రోజు అన్నారు అంటే పెద్దలు. అందువల్ల మనము ఏదైతేనేమి అలాంటి వ్యవస్థ, అలాంటి దుర్మార్గుల కళ్ళు పడకుండా పోరాడి బ్రతుకుతున్న వాళ్ళం ఆడవాళ్ళం. మందరను, కైకేయి వింత కోరికలు, గొంతమ్మ కోరికలతో బ్రతికే వాళ్ళము కాదు. అలా చేసే వాళ్ళకు బాగానే ఉంటారు, వాళ్ళు క్షమింపబడతారు, మళ్ళీ ఇంట్లో కలిసిపోతారు. కానీ అడుగడుగున పోరాటం. కాబట్టి ఆ ద్రౌపది అడిగింది కదా, అది కరెక్ట్.